మీరు మమ్మల్ని కాచి కాపాడి సత్యమన్నట్లు ప్రభానికి వందనాలు స్తోత్రాలు దేవా గత నైనా ప్రభా మరి అన్ని దినాలు ప్రభా ఈ యొక్క దినము కొరకు ఎంతగానో వేచి ఉన్నాం ఈ దినం రానే ఉన్నది తండ్రి వచ్చినది ప్రభా ఈ దినంలో ప్రభా నీ కుమార్తె సమతా జ్యోతిని ప్రభా పెళ్లి కుమార్తెగా తయారు చేసుకుని ప్రభా ఒంటరిగా ఉండడం మంచిదిగా స్తోత్రములు ప్రభా ఇదిగో సాటైన సహాయం ఇస్తాము ప్రభా జాన్సన్తో ప్రభా సమతా జ్యోతిని జతపరిచిన విధానం బట్టి ప్రభా స్తోత్రములు తండ్రి దేవా జాన్సన్ ప్రభా నైనా సమతా జ్యోతి జీవితంలో జాన్సన్ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యం వీరిరువురు కూడా ప్రభా నీకు సాక్షులుగా ప్రభా నీకు నమ్మకస్తులుగా అయ్యా నీ నాయన ఇదిగో ప్రభా రాకపోగలేవు అని నువ్వు కాపాడిన వార్త నెరవేర్చిన ప్రభా ఇదిగో నైనా నీ కుమార్తె ప్రభా పెళ్లి కుమార్తెగా నేను మరి ఫంక్షనాలకి బయలుదేరి వెళ్తుండగా ప్రభా నీ కృపా నీ కాపాడిన సంరక్షణ దయచేసి ప్రభా నీ స్తోత్రములు అలాగే ప్రభా కార్ చుట్టూ కూడా ప్రభాని దేవదూతలు ఉంచండి వివాహం జరిగింది మీరు అమ్మాయిని తెచ్చుకోమని అన్నింటిలో మీరు సహగారిగా తోడుగా ఉన్నాడు ప్రభువుని నెచ్చించుకుంటూ ముందున్న సమయాన్ని చేతులకు అప్పగించుకుంటూ వివాహం అంతట్లో అయినా నీ దేవదూతలు రక్తమే జయ మేసరామంకే జయ మేస రక్తమే జయ మేసరామంకే జయ సంపూర్ణ విజయం కలుగును.
the world. Your love has changed my life. You set me free from the world. Your love has changed my life. You brought me into the light. You are the light of the world. Brought me into the light. You are the light of the world. Lift up your name, I lift up your name. You are a beautiful God. Lift up your name, I lift up your name. You are a beautiful God. సర్వాధికారమైన పరలోకము తండ్రి స్తోత్రం చెల్లిస్తూ పూజిస్తూ హెచ్చిస్తున్నా నన్ను ప్రేమించి కనికరించి ఆయన మీరు కాపాడుతున్నారు. ఆయన పాల్కసారి గారిని సపోర్ట్ని మీరు ప్రేమించారు, మీరు దీవించారు. కేఆర్ఎస్ జాన్సన్ను యుక్త వయసుకు తీసుకుని వచ్చారు. సుమత జ్యోతిరినైన మా తండ్రి పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచారు. నేటి దినాన వివాహం కొరకే బయలుదేరుతుండగా దీవించండి, మంచి ప్రారంభం ప్రవేశిస్తుండగా దీవించమని, మీకు మహిమ కలుగు చేసుకోమని కాపాడమని మీ చేతికి అప్పగించుకోండి. క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వచ్చింది సార్. You wash my sins, wipe my tears and sorrow. You wash my sins, wipe my tears and sorrow. I'll never go back to my old life. I'll always obey you, God. I'll never go back to my old life. I'll always obey you, God. You're almighty, you're almighty. You are the almighty God. You're almighty, you're almighty. You are the almighty God. You are beautiful God. You're everlasting God. You're beautiful God. You're everlasting God. You made me like you. You gave me breath and life. You made me like you. You gave me breath and life. You're the one. You're the one. You're the beautiful God. You're the one. You're the beautiful God.
వేడుకుంటున్నాం. కానావితులు మీరు ఉన్నారు. ఈ వాయువులో కూడా ఈ వివాహములు కూడా ప్రభావ మీరు నడిపించమని వేడుకుంటున్నాం. దయల ప్రభావ మీ అనేక మంది చేరవచ్చాము. ప్రభావ నీ వాకులు వినిపించటకు ప్రదేశంలో మ్యారేజ్ చేయటకు ప్రభావ మీరు దయచేపించండి, కనికరించమని వేడుకుంటున్నాము. అనేక మంది మార్గ మధ్యలో ఉన్నారు. క్షేమంతో సహాయం చేయమని వేడుకుంటాం. దయచేపించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సేవకులు జాన్సన్ బాబు గారు వచ్చి వారి సీట్లో కూర్చోవాలని వారికి మనం చేసుకుంటున్నాం. దేవుని సేవకుడు డాక్టర్ మిట్టా దేవదాని గారు వారు కూడా వచ్చి జన్మే గారు వారు వచ్చి స్నేహితులు కూర్చోవాలని వారికి మనం చేస్తున్నాం. స్థానిక పెద్దలైనటువంటి బ్రదర్ ఇర్మే గారు వచ్చి స్నేహితులు కూర్చోవాలని వారికి మనం చేస్తున్నాం. Like a rushing
అమ్మాయి తరపున వచ్చినటువంటి సేవకులు మధు గారు వారు కూడా స్థానిక సంఘ సేవకులను తెలియజేశారు. అమ్మాయి యొక్క స్థానిక సంఘంలో ఈ సభలో ప్రార్థన చేయవలసిందిగా ప్రియులు పి విజయానంద్ గారు మనం మర్చుకున్నారు. వారు స్థానిక సంఘంలో పెద్దలుగా ఉంటూ ఉన్నారు. ప్రియులు మన మధ్య వచ్చి ప్రార్థన చేయవలసిందిగా తెలియజేయవచ్చు. ఆకాశములను భూమిని సృష్టించి పరిపాలించున్న మా దేవ, మా తండ్రి, మా రక్షక, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అన్నింటినీ సృష్టించిన తర్వాత మానవుని సృష్టించి ఆదాముకు సాటి అయిన సహాయమును అవను దయచేసినందుకై మీ స్తోత్రములు. అదే నియమమును ప్రతి ఒక్కొక్కరికి మీరు ఏర్పాటు చేసినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి సాయంకాల సమయంలో జేఎస్ జాన్సన్కు మరి సమతా జ్యోతిని మీరు ఏర్పాటు చేశారు. వారి పరిశుద్ధ వివాహము నిశ్చయమై మీ చిత్తాన్ని బట్టి ఇప్పుడు మేము జరుపుకున్నట్టుగా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వధువులను మీరు జీవించండి. ఈ కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు స్తోత్రములు. ఈ కార్యక్రమం మీకు మహిమకరంగాను మరి కూడిన అందరికీ క్షేమాభివృద్ధి కలిగినట్లు, ముఖ్యంగా 2 కుటుంబాలకు క్షేమాభివృద్ధి కలిగినట్లు మీరు దీవించండి. మరి వివాహం ఉదయం యొక్క వాక్యం విన్నాం. మన మధ్య 3 భాగాలు ఉన్నాయి. ముగ్గురు చదివిపిస్తారు. మొదటిగా ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుంచి 24వ వచనం వరకు. ఆదికాండం 2వ అధ్యాయము 18 నుంచి 24వ వచనం వరకు ఎం ఇర్మియా గారు ఉప్పున స్థానిక సంఘంలో వారి పెద్దలుగా ఉంటున్న ప్రియులు, వారంగా పనిచేస్తున్న ప్రియులు మన మధ్య ఉన్నారు. వారు చదివి వినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయననుకునేను. దేవుడై యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగేది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును,
సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయేది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన కనుక నారి అనబడును. 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. దేవుడు తన వాక్య భాగం మనకి జీవించుకుంటాడు. రెండవ భాగము ప్రియులు. 3వ దినమున గలిలయలోని కానా ఊరిలో ఒక వివాహం జరిగేది. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పున్నది చేయడని. యూదుల శుద్ధీకరణ చార ప్రకారం 2-3 కొమ్ములు పట్టు 6 రాజ్యబాణలు అక్కడ ఉంచబడి ఉండేది. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని ఎద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులు కానీ తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుడు పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు ముద్దుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నామని అతను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి లేఖ భాగాన్ని మనందరి కొరికై ఆశీర్వదించును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుతున్నాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరస్సయులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను పూర్తయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకునేను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొంచున్నాడు. ఈ రాత్రి వేళ ప్రత్యేకంగా ఈ వివాహ కార్యక్రమాన్ని మీరు నడిపిస్తూ కొనసాగిస్తూ ఉన్నందుకై నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఏర్పాటు చేయబడిన మా తండ్రి పెద్దలు సేవకులను మీరు ఆశీర్వదించి మీ నామానికి భయంకరంగా వాడుకుంటున్నాడు. ఈ కోరిక అంతట్లో మీరు అధ్యక్షులుగా ఉండి నడిపించి ఈ కార్యక్రమం ఘనంగా మయంగా జరిగించుకున్నాడు.
నూతన దంపతులు మీరు ఆశీర్వదించి బలపరచమని మీ నామానికి భయంకరంగా వారి జీవితాలు కొనసాగునట్లు మీ కృప చూపి ఆ బిడ్డలను మీరు ఆదరించగలని కూడా ప్రార్థిస్తాం. చేరవచ్చిన పెద్దలు, సోదరులు, సోదరులు మీరు దీవించండి. ఈ కార్యక్రమం అంతటికీ మీరే అధ్యక్షులుగా నడిపించదని కూడా ప్రార్థిస్తాం. యేసు ప్రభు అమూల్యమైన నామం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని పరిచయం చేస్తూ ప్రపంచమంతా తిరిగి దేవుని యొక్క మహిమార్థమై దేవుని యొక్క సువార్త పెడుతూ సంఘంలో టీపీలను బలపరుస్తున్న పీలు మరి మన మధ్యకు విజయ శెట్టిలో కూడా మన మధ్య ఉన్నారు. వారికి సమయం మనం అభ్యర్థం వారి దేవుడు ఎలా నడిపిస్తే ఆ సమయం వరకు దేవుని యొక్క వాక్యం అందించవలసి వారికి ఫ్రీగా మనం అందిస్తాం. ప్రియులు విశాంబాబు గారు దైవజనులు మన వాక్యం అందిస్తారు. ఈ సాయంకాలం మన ఎదుట ఉన్న యవన బిడ్డలు పాల్ ప్రసాద్ దంపతుల కుమారుడు జేఎస్ జాన్సన్, అలాగే సత్యనారాయణ దంపతుల కుమార్తె సమత జ్యోతి వారి వివాహానికి ఆహ్వానింపబడి అందరము వివాహాన్ని చూడాలి, వారు చేసే ప్రమాణాలు వినాలి, సాక్షులుగా ఉండి సంతోషించాలని ఆశతో చేరి వచ్చాము. వచ్చిన అందరికీ జగద్రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మొట్టమొదటిగా ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులు పాల్ ప్రసాద్ గారు వారి కుటుంబం, అలాగే సత్యనారాయణ గారు వారి కుటుంబం ఈ వివాహ కార్యక్రమంలో దైవ సందేశాన్ని అందించాలని, వివాహానికి హాజరు కావాలని ప్రేమపూర్వకంగా నన్ను ఆహ్వానించినందుకు, మా కుటుంబాన్ని కూడా ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉప్పల్ స్థానిక సంఘ పెద్దలలో ఒకరుగా పాల్ ప్రసాద్ గారు కొంతకాలంగా మనకు తెలిసిన వారు. అంతకన్నా ఎక్కువగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న వైజాగ్ వైఎంసీ అసెంబ్లీ పెద్దలు దేవదానం గారి తండ్రి గారు మోటాని రత్నం గారు, వారి ఇంట మేము ఎన్నోసార్లు పరిచర్య పొందిన వారు దైవజనులు ప్రభుదాస్ గారు, ఆనందం గారు అనేక మందిని ఆహ్వానించి దేవుని వాక్యాన్ని వినిపించిన వారు. మరి వారి కుటుంబాల్లో ఈ వివాహం జరగడం చాలా సంతోషకరమైన విషయం. సమయాన్ని గమనించి దేవుని వాక్యం విని తర్వాత వివాహాన్ని జరిగించడానికి దేవుని దాసులకు మనం అప్పగిద్దాం. జాన్సన్ పెళ్ళి జాన్సన్నే చేయాలని వారు కోరుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాక పులిపాటి వారు కదా, మేకపాటి వారు కాదు, పులిపాటి వారు కనుక పులిపాటి వారు చేయాలని కోరుకోవడం ఇంకా బాగుంది, ముచ్చటగా ఉంది. పాల్ ప్రసాద్ గారు డైరెక్ట్గా చెప్పారు, నా కుమార్తె వివాహం మీరు చేశారు, కుమారుని వివాహం మాత్రం మీరు వాక్యం అందించాలని మేము కోరుకుంటున్నాము. వివాహాలు చేయడం కన్నా దేవుని వాక్యం అందించడమే మంచిది. నాకన్నా జాన్సన్ గారు బాబు గారు చాలా ముచ్చటగా చేస్తారు. అయితే సమయాన్ని మనం కొంచెం గమనించుకుందాం. ఇటీవలే వారు సర్జరీ చేసుకుని వచ్చారు కనుక మనల్ని కనికరిస్తారని మనం నమ్ముతున్నాం. మంచిది. ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఎన్నో వివాహాల్లో దేవుని వాక్యాన్ని అందించే భాగ్యము నాకు కలిగింది కనుక దైవ గ్రంథం అంతా పాతదే కాదు, అది ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేది. ఈ రాత్రి 3 వాక్య భాగాలు సహోదరులు మన కొరకై. ఆదికాండం 2వ అధ్యాయం ప్రపంచ చరిత్రలో జరిగిన మొట్టమొదటి వివాహం. వివరాలు ఎక్కువగా లేవు కానీ దాని ప్రస్తావన, అందులో ఉన్న ముఖ్యమైన సూత్రాలు దాగి ఉన్నాయి. అలాగే శరీరధారిగా జగద్రక్షకుడు భూలోకములో చేసిన మొదటి సూచక్రియ, అది గలిలయలోని కానాలో వివాహంలోనే ఆయన జరిగించిన చరిత్ర. తర్వాత కుటుంబ జీవితం, జతపరచబడిన వారు ఈ లోకంలో ఉన్నంత కాలం ఒకరిలో ఒకరు నమ్మకంగా ప్రేమ కలిగి, విధేయత కలిగి, నమ్మకంగా వారి దాంపత్య జీవితాన్ని ఎలా సాగించుకోవాలో దానికి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సూత్రాలు ఎఫ్ఎస్సీ పత్రికలో నుండి మన కొరకై సహోదరులు చదివి వినిపించారు. వాటిని గురించి వివరించడానికి నేను
ఆలోచించడం లేదు. ప్రభు నాకు ఇచ్చిన ఒక తలంపు మీద ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథంలో 15వ కీర్తన సామ్ 15 verse 1 మొదటి వచనం చదువుతున్నాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండతగినవాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపతగినవాడు ఎవడు? ఈ సాయంకాలం మొట్టమొదటిగా ఒక గుడారమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది దేవుని గుడారం. యెహోవా అంటే ఉన్నవాడు అంట. లేనివాని గురించి మనకెందుకు ఆలోచన? ఉన్నవాని గురించి ఆలోచన చేయాలి. ఆయన గుడారం, దేవుని గుడారం అంటే దేవుని సన్నిధి. దేవుని గుడారం అది విశేషమైనది. దేవుని గుడారం అంటే దేవుని ప్రత్యక్షత లభించే స్థలం, దేవుని కాంతితో నింపబడిన స్థలం, ఆయన శక్తితో నింపబడిన స్థలం, ఆయన మహిమతో నింపబడిన స్థలం, ఆయన వాక్ ప్రత్యక్షత లభించే స్థలం. దేవుని గుడారాలు, దేవుని నివాసాలు, ద డ్వెల్లింగ్ ప్లేసెస్ ఆఫ్ గాడ్. భూలోకములో ఉన్న మానవాళి కొరకై పరలోకపు దేవుడు, జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు తన గుడారాలు సిద్ధపరిచి అక్కడికి రమ్మని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ దసరా దినాల్లో చాలా వివాహాలు ఉన్నాయి, దాదాపు రోజు ఉన్నాయి. వివాహాలకు ఆహ్వానాలు మనకు వస్తూ ఉంటాయి. అన్నిటికీ మనం వెళ్ళలేము. ఒకే రోజు చాలా వివాహాలు ఉంటాయి. కానీ పరలోకపు దేవుడు తన ఆనందాన్ని మనతో పంచుకోవాలని రమ్యమైన గుడారాలకు రమ్మని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుని గుడారంలోకి వెళ్ళాలని భక్తులు చాలా ఆశ కలిగి ఉన్నట్టు దేవుని గ్రంథం సెలవిస్తున్నారు. అంటే ఏదో ఒక చోటికి వెళ్ళి ఏదో ఒక ఇచ్చి రావాలి అనే ఆశ కాదు. లేక మనం వెళ్ళి మన యొక్క దీన మనసు అక్కడ చూపించి మోకరించి, లేక వీలైతే సాష్టాంగపడి రావాలి, దాని ద్వారా మనం భక్తులు అని మనం అనుకోవాలని కాదు. అర్థమవుతుందా? సంఘాలలో ఉండి సంవత్సరాలుగా వాక్యం వినేవారు చాలామంది ఉన్నారు. వారిని గురించి నేను ఆలోచించడం లేదు. ఈ రాత్రి మనతో కూడా వాక్యం ఎన్నడూ వినని వారు ఉన్నారు. వారికి రక్షణ సువార్త ఎలా అందాలి? వారు ప్రభువుని గురించి ఎప్పుడు తెలుసుకుంటారు? ఎలా తెలుసుకుంటారు? కనుక దేవాది దేవుడు తన మహిమ గల నివాసాలకు మనం రమ్మని ఆహ్వానిస్తున్నాడు. అలా రావాలంటే బలి ద్వారానే రావాలి. బలి లేకుండా, బలిపీఠం లేకుండా, రక్తం లేకుండా ఆయన ప్రత్యక్షత మనకు లభించదు. ఆయన మహాగణుడైన మా ప్రియ ప్రభువా, మహిమ గల దేవ, మీ ఘనమైన నామను బట్టి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సాయంకాల సమయంలో ప్రియ ప్రభువా, మరి నాయన జతపరిచిన వారి విషయంలో తండ్రి, వాక్య విషయంలో మీ సహాయం అనుగ్రహించి నాయన ముఖ్య కార్యములకు వెళ్ళచుండగా మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రారంభం నుండి ప్రియ ప్రభువా, ఆదామును అవను జతపరిచిన మా ప్రభు, ఆనాడు నుండి ఈనాడు వరకు ప్రియ ప్రభు అనేక ప్రభు పిల్లలను నాయన మీరు ప్రేమించి జతపరుస్తున్న మా ప్రభుకై మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రారంభం నుండి నాయన మీరు కొనసాగిస్తే కార్యాన్ని మీ కరుణాస్తులుగా చెప్తూ ముందున్న సమయాలు కూడా తండ్రి మీరే దాన్ని జరిగించి మీరు మహిమ పొందము. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సహోదరులు పి జాన్సన్ బాబు గారు మ్యారేజ్ చేస్తారని అనుకుంటున్నారు. వీళ్ళు చక్కగా సమయానుకూలంగా చెత్త జరిగిస్తాము, ఎడుతాము, వీళ్ళకు సమర్పిస్తున్నాము. సేవకులు జాన్సన్ బాబు గారు అనేక ప్రాంతాల్లో సంఘాల్లో నేను వారికి అందిస్తూ సంఘాలను కొంతమందికి మరి వివాహ సందర్భంగా సహాయం చేయవచ్చు. ఆ పనికి వస్తున్నటువంటి వీళ్ళు మనం తిన్నారు. వారికి ప్రభుత్వమైన సహోదరుల సహోదరుల వేదిక మీద సిద్ధంగా ఉన్నటువంటి పెళ్లి కుమారుడు జైరస్ జాన్సన్కు, అలాగే సమత జ్యోతికి ప్రత్యేకమైన వందనాలు, ఆశీస్సులు అందిస్తున్నాను. అలాగే దైవ సేవకులు, మరి పెద్దలు,
సంఘాల్లో ఉన్నటువంటి పాత్రటువంటి ప్రియులకు కూడా ఆ ప్రత్యేకమైన వందనాలు అందజేస్తున్నాను. ఇరుపక్షాల కుటుంబాల వారికి కూడా వారి ప్రేమతో నన్ను ఆహ్వానించినందుకై వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియవరుస్తున్నాను. చక్కని వాక్యం మనం విన్న సమయం కూడా మనకు సమృద్ధిగానే ఉంది. ఎటు తింటున్నారు తాగుతున్నారు కాబట్టి కొంచెం గంట కూడా చెప్పుకోవచ్చు. అందిస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. వెంటనే భోజనశాలకు వెళ్తే అంత ఆకలి ఉండదు. అలానే ఎక్కువ సమయం కాదు. మంచి వర్తమానం మనం విన్నాం. వివాహ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. మన ప్రియులు స్థానిక సంఘంలో పెట్టినటువంటి పాత్రసారి గారి కుమారుడు జైరస్ జాన్సన్కు, అలాగే సత్యనారాయణ దంపతులకు ప్రభు దయచేసిన కుమార్తె సమత జ్యోతి వివాహం జరిగించడానికి అనేక దినాల నుండి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం, సంఘాల్లో ప్రకటన చేస్తూ ఉన్నాం, సిద్ధపడుతూ ఉన్నాం, సిద్ధపడి కూడా వచ్చున్నాం. ఇక ఆఖరి ప్రకటనగా నేను ఈ ప్రకటన చేస్తున్నాను. వీరిద్దరి మధ్య వివాహం జరిగించడానికి ఆక్షేపణ ఉంది అని తెలిపేవారు ఇప్పుడే ఆక్షేపణను తెలపాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మౌనంగా ఉంటే ఇక ఎప్పటికీ కూడా మౌనంగా ఉండాలని సభలో మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే జైరస్ జాన్సన్ దయచేసి మీ బైబిల్ పెట్టుకొని ముందుకు రండి, నాకు వైపు వచ్చి నిలబడండి. అలాగే సమత జ్యోతి కూడా లేచి ఆ బరువైనవి అక్కడే పెట్టి ప్రశాంతంగా రమ్మ ఈ వైపు రండి. ఆక్షేపణ లేదని అర్థమవుతా ఉంది. మీకందరికీ చాలా వందనాలు. వివాహము మాకు అంగీకారమే అని సభలో ఉన్న మీరు మీ కుడి చేతులను మీరు చూపించి మీ అంగీకారం తెలపాల్సిందిగా సభలో మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా వారిద్దరిని బాగా బిగించి పెట్టారు. చేతులు కూడా పైకెత్తడానికి వీలు లేకుండా వారు కూడా తమ అంగీకారాన్ని తెలపాల్సిందే. మీ చేతులు మాకు చూపించి మీ అంగీకారాన్ని మాకు తెలియపరచండి. ఫోటోగ్రాఫర్స్ పొరవైపు కూడా చూడండి, ఎందుకంటే మేము కనపడలేదని అడుగుతారు మిమ్మల్ని. థ్యాంక్ యూ. చేతులు దించండి. జైరస్ జాన్సన్ అమ్మాయి వైపు తిరిగాయి, అమ్మాయి వైపు, నా వైపు గారు అమ్మాయి వైపు. అమ్మ సమత జ్యోతి అబ్బాయికి ఇప్పుడు ఎదురు తిరిగాలి. ఎదురు తిరగడం అంటే ఎదురు నిలబడడం, ఇంకంతా జీవితంతో ఎదురు తిరగడమే. అలా కాదు, కొంచెం ముందు జరిగమ్మా, మంచిది. మరొక మౌత్ కూడా ఇవ్వండి దయచేసి. ఆర్లెస్ అయినా పర్లేదు. యవనస్తులు జైరస్ జాన్సన్ మరియు సమత జ్యోతి చాలా చిరునవ్వుతో సంతోషంగా ఎదురు చూస్తున్న సమయానికి వారు వచ్చేసారు. ఇప్పటి వరకు మనం పాడుతూ వచ్చాం, మనం మాట్లాడుతూ వచ్చాం. వారు మౌనంగా ఆలకిస్తున్నారు, వింటున్నారు. ఇప్పుడు వారు మాట్లాడవలసినటువంటి సమయం వచ్చేసింది. వారు మాట్లాడతారో మోగవారో అసలు మాట్లాడచ్చో రాదో అనే సంగతి మనం తెలుసుకుందాం. కొన్ని ప్రశ్నలు వేద్దాం, అడిగి తెలుసుకుందాం. వాళ్ళు చక్కని జవాబులు చెప్తారు. చక్కగా చదువుకున్నటువంటి వారు సిద్ధపడి కూడా ప్రార్థన చేస్తున్నారు. బాబు ఎటో చూస్తున్నావయ్యా, నా వైపు చూడు, దగ్గర పెట్టుకో. ఏ పేరు నీ పేరు? జైరస్ జాన్సన్. జైరస్ జాన్సన్, మంచిది. పులిపాట చెప్పాలంటున్నారు. పులిపాటే జైరస్ జాన్సన్. మంచిది మంచిది. యవనస్తురాలు సత్యనారాయణ ప్రభాతి గారి ఏకైక కుమార్తె సమత జ్యోతి. యవనస్తురాల్ని
ఇప్పుడే చూడటమా, ఇంతకుముందు చూసావా, ఎందుకు చూసావా, ఎక్కడ చూసావా? కూడా చూస్తాను. ఎందుకు చూశారు? పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చూడండి, పెళ్లి చెప్పలేదు కదా. ఆ రోజు ఉన్న అమ్మాయి అయినా ఆ రోజు ఈ ముసుగులో ఉండదు, ఈరోజు ముసుగు తీసుకొచ్చారు. అమ్మాయి వైపు చూసి సీరియస్గా కాదు, ప్రేమగా చూసి ఆ అమ్మాయి అయినా ఈ అమ్మాయి జాగ్రత్తగా చూసేపోయా అమ్మాయి కన్ఫర్మ్ మంచిది. సత్యనారాయణ ప్రభావతి గారి కుమార్తె, ఏకైక కుమార్తె సమత జ్యోతిని మీ పెళ్లి భార్యగా స్వీకరించి ప్రేమించి పోషించి సంరక్షిస్తూ ఆమెకు భర్తగా ఉంటూ ఆమెతోనే కాపురం చేయడానికి మీకు పూర్తి అంగీకారమైన అంగీకారమే. చాలా హుషారుగా చెప్పాలి. అంగీకారం మంచిది. పట్టుకోమా. ఇది బరువుగా ఉంది, కానీ జీవితం కూడా బరువే. ఈ బరువును తేలిక చేసే దేవుడు అనుకున్నాను. ప్రయాసపడి భారం వస్తున్న సంవత్సరాల నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కొరకు చేస్తున్న ప్రభు చెప్పాను. ఏ బరువైనా ఏ భారమైనా ప్రభుకి అప్పగిస్తే ఆయన తేలిక పరుస్తాడు, నెమ్మదిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. అక్కడికి వెళ్ళిపోడా నీ స్వరం ఎక్కడికి? దయచేసి జాగ్రత్తగా ధైర్యంగా చెప్పమ్మా. దగ్గర పెట్టుకో. ఏ పేరు నీ పేరు? సమత జ్యోతి. చాలా జ్యోతులు ఉన్నాయి, చాలా కాంతులు తిరిగిపోయింది హాలు. సమత జ్యోతి. ఎదురుగా ఉన్న యవనస్తుడు జైరస్ జాన్సన్. ఇప్పుడే చూద్దామా, ఇంతమంది చూసావా? చూసి చెప్పమ్మా, సీరియస్గా చూడద్దు. పెళ్లి చూపులు చూసారు. అబ్బాయిని అబ్బాయి ఆ రోజు షూట్ కొట్టుకోలేడు. ఆ అబ్బాయి కన్ఫర్మ్. అటు చూసి చేస్తాను అబ్బాయి కదా, మంచిది. జైరస్ జాన్సన్ను నీ పెళ్లి భర్తగా స్వీకరించి ఆయనకు లోబడి ఆయనకు భార్యగా ఉంటూ ఆయనతో కాపురం చేయడానికి మీకు అంగీకారమేనమ్మా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. జైరస్ జాన్సన్ గారి తల్లిదండ్రులు పాల్ప్రసాదరావు గారు, అలాగే దేవకరుణ గారు, అలాగే సమత జ్యోతి గారి తల్లిదండ్రులు సత్యనారాయణ గారు, ప్రభాతి గారు కూడా వేదిక ఎందుకు రావాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. పేరెంట్స్, ఇరువైపుల పేరెంట్స్ దయచేసి వేదిక దగ్గరకు రండి. మీ అంగీకారాన్ని కూడా మేము తెలుసుకుంటాం. పాల్ప్రసాదరావు గారు, దేవకరుణ గారు, సత్యనారాయణ గారు, ప్రభాతి గారు రండి. పాల్ప్రసాద్ గారు ఈ ప్రక్కనకు సిద్ధంగా యవనస్తుడు. మీకేమవుతాడు? కుమారుడు. మీ కుమారునికి సత్యనారాయణ గారి కుమార్తె సమతా జ్యోతిని మరి మీ కోడలుగా జాన్సన్కు భార్యగా చేసుకోవడానికి మీకు పూర్తి అంగీకారమైన అంగీకారమే. మంచిది. గారు మీ పేరు చెప్పండి. సత్యనారాయణ గారు. ఈ యవనస్తురాలు మీకేమవుతుంది? కుమార్తె అవుతుంది. మీ కుమార్తెను జైరస్ జాన్సన్కు భార్యగా, జైరస్ జాన్సన్ మీకు అల్లుడుగా చేసుకోవడం మీకు అంగీకారమైన అంగీకారం. మంచిది. మీ అంగీకారాన్ని తెలుపుతూ మీ బిడ్డల చేతులు తీసుకొని వారిని కలిపితే మేము చూసి సంతోషిస్తాం. ఒక ఫోటో కూడా తీసుకుంటాం. కలపండి, చేతులు కలపండి. ఓకే, థ్యాంక్ యూ. కుటుంబాలలో ఏదో ఒక సమస్య మనకు వస్తానే ఉంది, అది మనకు అందరికీ తెలుసు. వీరి మధ్య సమస్యలు రాకూడదు, రావు కూడా. ఒకవేళ వస్తే మీరు వాటిని పరిష్కారం చేస్తారా? మా అబ్బాయి కూలి, మా అమ్మాయి జ్యోతి, కాబట్టి మేమేం తక్కువ తినమని మీరే తగులాడుకుంటారా? వారిని కూర్చోబెట్టి సమాధానం వస్తారా? సమాధానం. థ్యాంక్ యూ. వెళ్ళి కూర్చోండి, మళ్ళీ అవసరం పిలుస్తాం. మంచిది. మీరు నన్ను వెనక్కి నెట్టి నాకు ఇంక ప్లేస్ లేదు. ఇక క్రైస్తవ వివాహాల్లో
మంగళసూత్రం కంటే కూడా చాలా ముఖ్యమైనది, విలువైనది వారిద్దరు చేసే ప్రమాణాలు. హృదయపూర్వకంగా మనసులో చేసే ప్రమాణాలకు విలువ ఉంది. వారిద్దరు చేసే ప్రమాణాలు జాగ్రత్తగా మనం విందాం. రికార్డు కూడా చేస్తున్నారు, అప్పుడప్పుడు రీప్లే కూడా చేసుకుంటూ ఉండొచ్చు. మేము ఏం చేసామనడానికి వీల్లేదు. అమ్మాయి వైపు చూస్తూ ప్రేమగా, సీరియస్గా కాదు, ప్రమాణం చెప్పండి. దేవుని చిత్తమున ఈ పరిశుద్ధ వివాహమునందు, నా వాళ్ళని కొంచెం పెద్దగా ఉంది. హలో, జైరస్ జాన్సన్ అని నేను, సమత జ్యోతి అని నిన్ను నా పెళ్లి భార్యనుగా స్వీకరిస్తున్నాను. ఇది మొదలుకొని జీవితకాలం సుఖమందును దుఃఖమందును ఆరోగ్యమునందును అనారోగ్యమునందును కలిమియందును లేమియందును మేలు యందును కీడు యందును నిన్ను విడవక నిన్ను ప్రేమించి పోషిస్తూ సంరక్షిస్తూ ఇతరులను ఆశించక నీతోనే కాపురము చేయుదునని దేవుని ఎదుట ప్రజల ఎదుట త్రియేక నామమున ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావయ్యా? ప్రమాణం. ఎవరితో చేసావు? దేవుని ఎదుట సమత. ఎవరితో చేసావు? ఎవరితో? సమత జ్యోతితో. ఎంతకాలం? జీవితకాలం. అది రికార్డ్ చేశారు కాబట్టి మళ్ళా వినొచ్చు, మర్చిపోవడానికి వీల్లేదు. మంచిది. అమ్మ, నువ్వు కూడా స్పష్టంగా చెప్పాలి. దగ్గర పెట్టుకోమ్మా, చెప్పు. దేవుని చిత్తమున ఈ పరిశుద్ధ వివాహమునందు సమత జ్యోతి అని నేను జైరస్ జాన్సన్ అని నిన్ను నా పెళ్లి భర్తనుగా స్వీకరించున్నాను. ఇది మొదలుకొని జీవితకాలము సుఖమందును దుఃఖమందును ఆరోగ్యమునందును అనారోగ్యమునందును కలిమియందును లేమియందును మేలు యందును కీడు యందును నిన్ను విడవక నీకు లోబడి నీతోనే కాపురము చేయుదునని దేవుని ఎదుట ప్రజల ఎదుట త్రియేక నామమున ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావమ్మా? దగ్గర పెట్టుకో. ప్రమాణం. ఎంతకాలం అమ్మా? జీవితకాలం. ఎవరితో చేసావమ్మా? దగ్గర పెట్టుకో. జాన్సన్ జైరస్ జాన్సన్ విన్నారు కదా. ఈ ఒక్కరోజైనా జైరస్ జాన్సన్ గారు అంటది ఏమనుకోండి. భలేవారు సార్ ఈరోజు గారు అంటారు, రేపటి నుంచి ఆ రూ తీసేసి ఏదైతే పెడుతున్నారు అని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. అది వాస్తవమే. కారణం ఏంటంటే ప్రారంభ దినాల్లో ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనురాగం, విధేయత, సంతోషం, సమాధానం దినాలు గడిచే కొలది తగ్గిపోతున్నాయి. ద్రాక్షరసం అయిపోయింది ద్రాక్షరసం. చాలామంది కుటుంబాల్లో ప్రేమలు ఖర్చు అయిపోతున్నాయి. గారు అనే ఈ గౌరవం ఆఖరి వరకు ఉండాలి, ఈ ప్రేమలు ఆఖరి వరకు ఉండాలి. యేసు ప్రభు పిలిస్తే ఆయన మాట అంటాడు, ప్రసంగం చాలాసేపు సాగరిస్తాడయ్యా. ఎందుకు ఆయన పెళ్లి కుమారుడితో అంటే పెళ్లి కుమారుడు పట్టుబట్టాడు. యేసు ప్రభు లేకుండా ఆ పెళ్లి జరగదని. యేసు ప్రభు ఉండబట్టి ఆ వివాహంలో పెద్ద షేర్ ఇన్సల్ట్ తగ్గింది. యేసు ప్రభు లేకపోతే ద్రాక్షరసము కొరత తీరేదిగా. యేసు ప్రభు ఉండబట్టి
ఆయన వారి మధ్య ఉండి మధ్యవర్తిగా ఉండి ఆ కొరత తీర్చాడు. కాబట్టి మీ మధ్య ప్రతి కొరత తీర్చేది యేసు ప్రభువే. ఆయన మాట వినండి, వాక్యం ఆయనకు చెప్పండి, ప్రార్థన ఆయనకు చెప్పాలి. ఆయన చెప్తే కొరత తీరుస్తాడు. ఆయన మరియమ్మకు చెప్పారు, ఆ మరియమ్మ యేసు ప్రభు చెప్పింది. నేనంటాను అదేదో ప్రభుకు ముందే చెప్తే టైం కొంచెం లేట్ కాకుండా ఉండేది. కాబట్టి మనము మన సమస్యలు ఎవరికి చెప్పొద్దు. ఎవరికి చెప్పినా నవ్వుల పాలవుతాం, అబాసు పాలవుతాం, అవమానాల పాలవుతాం, పక్కపక్కన అవుతారు. యేసు ప్రభుకి చెప్తే మన కొరత తీర్చుతాడు ఆయన. కాబట్టి ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి, ప్రభుకి అప్పగించుకోవాల్సింది కోరుతున్నా. చాలాసేపు చేతులు పట్టుకొని అనీజీగా ఉన్నారు, కొంచెం రిలాక్స్ అవ్వండి. అమ్మాయి వేల్లో ఉంది, అమ్మాయి వేలు తీసి అందరికీ పరిచయించాల్సింది కోరుతున్నా. సీరియస్గా కాదు, ప్రేమగా నవ్వుతూ, స్పీడ్గా కాదు. మంచిది, ఒక్కసారి అవైపు తిరగండి. గుర్తుగా దీన్ని స్వీకరించు. మన నిబంధనకు ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరమును స్వీకరించు. ఇప్పుడు సమత జ్యోతి కూడా ఒక బంగారు గోల్డెన్ చైన్ ధరింపజేస్తూ ఉన్నారు. అది గవర్నమెంట్స్ కూడా వాళ్ళు మార్చుకుంటారు. ఎవరికి తల వంచం అని అంటాం, కానీ ఇక్కడ ఈ పూలదండ కోసం తల వంచాల్సిందే. కానీ జాన్సన్ చాలా తీయనగా ఉన్నాడు కాబట్టి తన సహకారంగా ఉన్నాడంటే. తలవంచి దేని కొరకంటే కుటుంబ క్షేమం కొరకే.